ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు హైటెక్ క్రేవింగ్స్. నేను సలోమి. ఈరోజు నా ఆర్డర్ వచ్చేసి శ్రీమంతం థీమ్ కేక్ అండి. అది వైట్ ఫారెస్ట్ ఫ్లేవర్లో కావాలన్నారు. సో యాజ్ యూజువల్గా నేను 3 లేయర్స్ కట్ చేశాను, క్రీమ్ పెట్టి. నెక్స్ట్ ఇది వైట్ గనాచ్ అండి, వైట్ చాక్లెట్ తీసుకుని దాని క్రీమ్ కలిపి మైక్రోవేవ్ చేశాను. నెక్స్ట్ ఇంక ఇది వైట్ చాక్లెట్ని కొంచెం గ్రేట్ చేసి వేసాను అనమాట. ఇలా సేమ్ 3 లేయర్స్లో ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుందన్నమాట. మీరు అందరూ చూస్తున్నారు కదా, ఇలా అనమాట. క్రీమ్ పెట్టాలి, నెక్స్ట్ వైట్ గనాచ్, నెక్స్ట్ వైట్ చాక్లెట్ కొంచెం గ్రేట్ చేసి వేయాలన్నమాట. ఇలా పెట్టేసాక 3 లేయర్స్. నేను ఇప్పుడు చెప్పడం మర్చిపోయానండి, కేక్ని నేను ప్లెయిన్ వాటర్ తోటి సోక్ చేశాను, లేదా కొంచెం కండెన్స్డ్ మిల్క్ వాటర్లో కలిపి కానీ లేదా మిల్క్తో కూడా మనం సోక్ చేసుకోవచ్చు. ఇలా క్రమ్ కోట్ చేసి ఒక 15 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకున్నాను అనమాట. ఇలా నెక్స్ట్ క్లీన్ ఎడ్జెస్ తోటి మనం ఇలా ఫినిషింగ్ జస్ట్ క్రమ్ కోట్ చేసుకోవాలి. క్రమ్ కోట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా క్లీన్గా వస్తుంది అనమాట. కేక్ అది బయట కనిపించకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలాగా నాకు చాలా టాపర్స్ కావాలండి శ్రీమంతానికి, తెలుసు కదా నాకు. వాళ్ళు కొంచెం ఫోటోలో పెట్టాను కదా నేను. అలానే ఒక అమ్మాయి చైర్, కొన్ని చాలా చిన్న స్మాల్ థింగ్స్ అన్నీ కావాలి. నేను చైర్ కావాలి కదా, దానికోసం నేను బిస్కెట్స్ యూజ్ చేశానండి. బేస్ కోసం బిస్కెట్స్ యూజ్ చేసి దానిపైన ఫాండెంట్ పెట్టాను. ఇది హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అది యాక్చువల్లీ వైట్ స్ట్రాస్ అనమాట అండి. డాల్స్ పెడతాం అప్పుడప్పుడు కేక్లో, ఆ స్ట్రాస్ అలా పెట్టాను అనమాట. ఇంకా కేక్ ఇవన్నీ ఫాండెంట్ టాపర్స్, చిన్న టాపర్స్ అనమాట. ఈ పింక్ కలర్ బార్డర్ ఏమో నేను డస్ట్ తోటి ఇచ్చానండి. ఇది పింక్ డస్ట్, కొంచెం ఈ లిక్విడ్ కలిపి దాన్ని అలా ఇచ్చాను అనమాట. చిన్న నెక్లెస్లు, ఫ్రూట్స్ లాగా, లీవ్స్ లాగా ఇవన్నీ చేసి కొంచెం పక్కన పెట్టి అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఫైనల్ అరేంజ్మెంట్కి సెట్ చేస్తున్నాను అనమాట. నా శారీ పైన ఒక చిన్న నెక్లెస్ లాగా అనమాట, అలా పెట్టేశాను. నెక్స్ట్ ఇవి చిన్న స్మాల్ ఆరెంజ్ బాల్స్ చేసి పెట్టాను, లైక్ లడ్డూస్ అనమాట. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదండి, అవి ఎందులో అయితే పెట్టానో అవి ఫాండెంట్ చేసి దాన్ని గోల్డెన్ డస్ట్ తోటి కోట్ చేశాను. కొంచెం కోటింగ్ కలర్లా కనిపించడానికి అనమాట, నీట్గా కనిపించడానికి అలా చేసి పెట్టాను. ఇవేమో సిల్వర్ కలర్ సిల్వర్ డస్ట్ తీసుకుని ఇలా కోట్ చేసి పెట్టాను. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ చిన్న బనానాస్, యాపిల్స్, ఇంకా ఏముంటాయి, మ్యాంగోస్, ఇలా చిన్నవన్నీ అలా చేసి పక్కన అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. వన్స్ కేక్ అయిపోయాక ఇది డ్రై అయిపోయి ఉంటాయి, అప్పటికి దాని మీద సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, ఇవి స్వీట్స్ కోసం అండి. అది కాజు బర్ఫీస్ అలా ఉంటాయి కదా, అది డైమండ్ షేప్లో ఉంటాయి కదా, సిల్వర్ పైన కోట్ చేసి దాన్ని కోట్ చేసి పెట్టాను అనమాట. ఇదండి, ఇలాగా చాలా కష్టపడ్డాను. ఇవి చిన్న టాపర్స్ చేయడం చాలా కష్టం అండి. కొంచెం పెద్దవి అయితే ఈజీగానే అవుతాయి, ఇవి చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. చూసి కొబ్బరికాయ, దాని కింద చెంబు, కింద ఆకు, పువ్వులు చూసారా, క్యూట్గా ఉన్నాయి అన్నీ చిన్నగా. చాలా బాగుంటుంది ఫినిషింగ్ లుక్ మీకు చూపిస్తాను. ఇలా అనమాట. ఇంకా బనానాస్ చేశాను, యాపిల్స్, బ్యాంగిల్స్ స్మాల్ సర్కిల్స్లా చేసి చిన్న హోల్ పెట్టి బ్యాంగిల్స్లో ఇచ్చాను అనమాట. అలా ఫైనల్గా ఫినిష్ చేశాను టాపర్స్. అప్పుడు కేక్ తీసి ఫినిషింగ్ ఇస్తున్నానండి. అది ప్లెయిన్ వైట్ కలర్ అనమాట, వైట్ మీద రెడ్ టాపింగ్స్లో వచ్చిందనమాట. ఇలా పైన జస్ట్ రెడ్ స్ట్రోక్స్ ఇచ్చాను అనమాట. మిగతాదంతా వైట్ ఉంచేసాను. ఈ బ్రష్ తోటి కొంచెం లైట్ స్వర్ల్స్లో డిజైన్ అలా ఇచ్చాను. మనకి నీట్ క్లీనింగ్ అంత అనిపించదు అనమాట. ఇలా డిజైన్ ఇచ్చినప్పుడు అది కవర్ అయిపోతుంది అనమాట, నీట్గా కనిపిస్తుంది, డిజైన్లా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదండి, బ్యాక్ డ్రాపు నేను ఫస్ట్ చేయడం మర్చిపోయాను. అప్పటికప్పుడు డ్రై అవ్వదు కదా, నేను ప్రింట్ తీసాను. ప్రింట్ తీసి ఇలా కార్డ్బోర్డ్ మీద పెట్టి జస్ట్ పేపర్ మీద పెట్టి స్టిక్ చేసి ఇలా టాపర్లా రెడీ చేశాను అనమాట.
అలా వెనకాల స్టిక్స్ నేను చాలా కేకులకి మోస్ట్లీ టాపర్స్ ఇలానే చేస్తానండి. మీరు అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఇంట్లోనే ప్రింట్ తీసి కట్ చేసి ఇలాగ టాపర్స్లో రెడీ చేస్తాను. యాక్చువల్లీ నేను బ్యాక్ అది డిజైన్ వచ్చిందనమాట, నేను చూసుకోలేదు. సో మళ్ళీ వైట్ పేపర్ అంటించి దాన్ని కట్ చేసి పెట్టాను అనమాట. కింద చూసారా గోల్డ్ ఇచ్చిన దాంతో బార్డర్ పెట్టాను. పైన ఇప్పుడు అన్ని టాపర్స్ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. కిందది సీట్ కొంచెం నాకు ఎందుకు బరువు ఎక్కువ అనిపించింది. మళ్ళీ కిందకి దిగుతుందని చెప్పి ఒక 2 స్ట్రాస్ అలా డౌల్స్లో పెట్టాను కింద సపోర్ట్ బేసింగ్ కోసం అని. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అరేంజ్ చేసి పెట్టాను అనమాట. నాకు నచ్చింది ఒక్కటి ఏంటంటే అమ్మాయి ఫేస్ ఒకటి కొంచెం సరిగ్గా రాలేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.